హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మెగా డిఎస్సి వారంలో నోటిఫికేషన్ అంటూ ఇచ్చారు. ఆంధ్రప్రభ పేపర్లో అయితే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్పై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన దస్త్రం సీఎం వద్దకు వెళ్ళినట్లు తెలుస్తోంది. దాదాపు 11,000కు పైగా టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. 1-2 రోజుల్లో ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తూ మరో 60 అదనపు పోస్టులు కలుపుతూ 563 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ను ఈ నెల 19వ తేదీన విడుదల చేసింది. ఇప్పుడు మెగా డిఎస్సి పైన రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. గతంలో విడుదల చేసిన 5,089 పోస్టుల భర్తీ నోటిఫికేషన్కు అనుబంధంగా లేదా గ్రూప్ 1 తరహాలోనే పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ను జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనను అభ్యర్థులు బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. మెగా డిఎస్సి వారంలో నోటిఫికేషన్ అంటూ 11,000కు పైగా పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదనలు, ఆర్థిక శాఖకు నివేదిక, అనుమతికి ఎదురుచూపులు, లక్షలాది మంది అభ్యర్థుల పడిగాపులు అంటూ ఈ విధంగా అయితే రావడం జరిగింది.